మంచి ఫలాలు ఫలించే చెట్టు ఏమిటో చూద్దామా? మంచి ఫలములు ఫలించే చెట్టు మనకు తెలుసు, ఆత్మ ఫలముల గురించి కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము మంచి ఫలములు ఫలించాలి, క్రియలే ఆ ఫలములు, నీవు మంచి క్రియలను కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనందరికీ సుపరిచితమైన వాక్యమే ఇది. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 20వ వచనమా కాదు 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి ఆత్మఫలాల గురించి మనకు తెలుసు, కంటతావచ్చు, కానీ ఫలించామా? అసలు ఫలించామా? నిజంగా మన దగ్గర ప్రేమ ఉందా? అది దైవిక ప్రేమ ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం ఉందా? సాత్వికం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? ఆశలను నిగ్రహించుకోగలుగుతున్నామా? ఆశలు నిండిన ఈ లోకములో ఆశలను నిగ్రహించుకోగలుగుతున్నారా? విశ్వాసులు కూడా ఎన్నిసార్లు శరీర ఇచ్చలకు లోనైపోతున్నారు. దేవుని ఎరిగిన వారు, దైవ భయం ఎరిగిన వారు, చిన్నప్పటి నుంచే వాక్యం తెలిసిన వారు, మారు మనసు రక్షణ బాప్తిస్మం పొందిన వారు ఆశలను అధిగమిస్తున్నారా? అందుకే ఒక పాట ఉంది, ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు తెంచి ప్రేమను పెంచి, ఆశలు తెంచి ప్రేమను పెంచి, ప్రభుని పదమున నడుమా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తించవా. యూదా పత్రికలో చెప్పినట్టు కొంతమంది ఫలములు రాలిపోయిన వాళ్ళలాగున్నారు. ఒకప్పుడు ఫలాలు ఉన్నాయి నీకు, ఒకప్పుడు దేవుని పట్ల ఆసక్తి ఉంది, ఒకప్పుడు దేవుని పట్ల ప్రేమ, వాక్యం పట్ల ప్రేమ, ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, వాక్యం అన్న సువార్త అన్న పరుగులెత్తేవాడివి, పరుగులెత్తేదానివి. ఇప్పుడు ఏమైపోయినాయి? ఆ ఫలాలు రాలిపోయినాయా? ఫలాలు ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. దేవుడేమన్నాడు? మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఫలాలు రాలిపోకూడదు. చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఫలాలు రాలిపోయినాయి. దీనత్వం రాలిపోయింది, నమ్మకత్వం రాలిపోయింది, ఆశా నిగ్రహం రాలిపోయింది, దయాలత్వం రాలిపోయింది, సమాధానం రాలిపోయింది, దైవిక ప్రేమ రాలిపోయింది. ఫలాలు రాలిపోయిన చెట్టువా నీవు? పెకిలించబడ్డ చెట్టువా నీవు? స్థిరముగా లేవా? భక్తిలో, సంఘంలో, సంఘక్రమంలో స్థిరంగా లేవా? 2 సార్లు పెకిలించబడిన చెట్టులాగా, ఫలములు రాలిన చెట్టులాగా ఉన్నారని వాపోతున్నాడు యూదా భక్తుడు. ఆ కేటగిరీకి మనమేమన్నా వస్తున్నామా? ఆ కేటగిరీలో మనమున్నామా? ప్రేమ గురించి, సంతోషం, సమాధానం ఉందా? దేవునితో, మనుషులతో సమాధానం ఉందా? ఇంటాలరెన్స్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు చిన్న మాటకే మూతులు ముడుచుకుంటున్నారు, చిన్న మాటకే నేను చస్తానంటున్నారు, చిన్న మాటకే ఏయ్ నువ్వెవడెవరా, నువ్వెంత, నేను నీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతా. ఇదివరకు సితగొట్టుకున్న భార్య భర్తలు వదిలిపెట్టి పోయేవారు కాదు. ఇప్పుడు చిన్న మాట అంటే భయం. రమ్మంటానికి అమ్మోళ్ళు రెడీగా ఉన్నారు, పోవటానికి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు, బుట్టలు సర్దుకొని. ఏంటది? మా అమ్మ గవర్నమెంట్ టీచర్, మా నాన్న గవర్నమెంట్ టీచరు, అమ్మమ్మ తాతయ్య కూడా గవర్నమెంట్ టీచర్లే. అమ్మ వాళ్ళు మొత్తం 10 మంది, 10 మందిలో అమ్మ రెండోది. నాన్నకు కొంచెం కోపం ఎక్కువ, మంచోడే, చాలా ప్రేమ గల్లోడే, కానీ కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపంతో కొడితే ఒకసారి బెట్ట సర్దుకొని బుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయింది. మా తాతయ్య చూశాడు, ఏమ్మాయి వచ్చావు? ఆయన కొట్టాడు. నాన్న నాకేం తక్కువ, నేను మాత్రం చదువుకోలేదా అంట కొడతారా, అందుకే నేను వచ్చాను, నేను కాపురం చేయననిందట. అప్పుడు మా అమ్మమ్మతో అన్నాడట, మనకు 10 గుడ్లు కదే, ఒక గుడ్డు మురిగిపోయింది అని వెళ్ళి ఇంటి బయట ఉన్న చింత చెట్టు కింద కూర్చున్నాడట, అన్నానికి రాకుండా. ఏంటమ్మా నాన్న ఆ మాట అన్నాడు, నేనేం చదువుతున్నా వినకుండా? అన్నానికి రానన్నాడు, పిలవద్దన్నాడు. 10 గుడ్లు ఏంటి, ఒక గుడ్డు మురిగిపోవటం ఏంటి? అప్పుడు మా అమ్మమ్మ అనిందంట, ఆమె కూడా టీచరే కదా,
తెలియలే నీకు? 10 మంది పిల్లలు, అందులో ఒక పిల్ల మురిగిపోయింది అంటున్నాడు మీ నాన్న. బాధపడి వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. అట్లా రావచ్చంటమ్మా, భర్త కొడితే మాత్రం సర్దుకొని అక్కడే ఉండాలి. పిల్లలు, కుటుంబం, పరువు, ప్రతిష్టలు ఏమవుతాయి అట్లొస్తే అనగానే మా అమ్మ గబగబా బుట్ట తీసుకొని అన్నం కూడా తినకుండా మా తాతయ్య దగ్గరికి వెళ్ళి, నాన్న బాధపడబాకు నాన్న, వెళ్ళి అన్నం తిన్నానా, ఇక చచ్చిపోయినా కూడా నేను ఇంటికి రాన్నానా, ఎన్ని కష్టాలైనా అక్కడే భరిస్తానా, ఏడవబాకు నాన్న, బాధపడబాకు నాన్న, ఇంకెప్పుడు నీకు అవమానం తేన్నానా. కొంచెం పెద్ద అయ్యి నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు నాన్న మరలా కొడతా ఉంటే ఒకసారి నేను అన్నాను, నీకేం కర్మే, 24,000 రూపాయల జీతం వస్తుంది, ఎందుకు పడి ఉంటావు, రా వేరే ఇల్లు తీసుకొని మన ఇద్దరం ఉందాం. నాన్న కొడుతుంటే ఎందుకు నాన్నకు లోబడి ఉంటావు నువ్వు అని అంటే చంప పగిలిపోద్ది అని. అదేమిటమ్మో, నీ గురించి నేను ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతుంటే నా చంపలు పగలు కొడతాను, ఆయనతోనే కొట్టించుకుంటావు, లేకపోతే ఏం కర్మే నీకు అసలు వచ్చేయనింది. అప్పుడు అమ్మ ఏమనిందో తెలుసా, రేయ్ అలా వెళ్ళిపోతే ఏమంటారా, మొగుడికి కాపురం చేయకుండా వచ్చింది అనరు, పలానోళ్ళ పిల్ల పలానోళ్ళ చెల్లి అనరు, పలానోళ్ళ అమ్మ అనరు. మీకేమన్నా విలువ ఉంటుందా గౌరవంలో? సమాజంలో మీకేమైనా విలువ గౌరవం ఉంటుందా? అమ్మ నాన్నకుంటుందా? మామయ్యకుంటుందా? ఏమైందిరా? బతికుంటే బతికుంటాను, లేకపోతే చచ్చిపోతాను, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదరా. ఈ కట్టె మట్టిలో కలిసేదాకా నాన్న దగ్గర ఉండటమేరా, ఆయనే అర్థం చేసుకుంటాడు లేరా అట్టనబాక అనింది. చివరికి ఆమె చనిపోయినప్పుడు మా నాన్న అన్నాడు, అమ్మ నువ్వు దేవతవే, నేను రాక్షసునే, ఎట్టవే కాపురం చేశావు నిలబడి, 7 పిల్లల్ని కని పెంచి. ఓర్పు కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, సహనం సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అన్నీ బాగుంటే కవితలు చెప్పటం కాదు, ఏమీ బాగలేనప్పుడు కూడా అదే ప్రేమను చూపించగలగాలి. మారని ప్రేమ దేవుని ప్రేమ. పెళ్లి కాక ముందున్న ప్రేమ పెళ్ళైనాక ఉండదు, పెళ్ళైన తర్వాత ముందు 3 నెలలు ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. అందుకే గొడవలు, విడిపోవటాలు, కొట్టుకోవటాలు, తన్నుకోవటాలు, తిట్టుకోవటాలు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకు అవమానం జరుగుతోంది? పెళ్లి చేసిన వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎందుకు అవమానాలు జరుగుతున్నాయి? మాట వినకపోవడం, ప్రేమను కోల్పోవడం, సహనం కోల్పోవడం. ఫలములు నిలిచి ఉండాలి. నా మీద చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి, నాదొక్కటే కాదు జీవితం. నేను అనేక మందికి జవాబుదారిని అన్న సంగతిని మర్చిపోకూడదు. ఫలములు రాలిపోకూడదు. అంతం వరకు నమ్మకంగా జీవించాలి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతం వరకు సహించుకుంటే దేవుడు కూడా నీకు ఫలాన్ని ఇస్తాడు. మంచి క్రియలకు దేవుడు ఫలం ఇస్తాడు, దుష్క్రియలకు కూడా దేవుడు ఫలం ఇస్తాడు. ఏ ఫలం లేకపోయినా గొడ్డుబోతుతనానికి కూడా దేవుడు ఫలం ఇస్తాడు. కొంతకాలం ఫలాలుండి తరువాత రాలిపోతే వాళ్ళకు కూడా ఫలం ఉంటుంది. ఫలం లేకుండా ఏముండదు. దేవుడు అన్నిటికీ ఫలం ఇస్తాడు కదా. ప్రకటన గ్రంథ చివరి భాగంలో దేవుడు అదే మాట చెప్పినాడు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్ మొత్తంలో అదే చెప్పాడు. ఫలములే ప్రధానం. ఆ ఫలములే మన వెంట వస్తాయి. మరణించినా కూడా అవి మన వెంట వస్తాయి. వాటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమై ఉన్నాను. అర్థమవుతుందా నా ప్రియ దేవుని పిల్లరా? ఏం ఫలాలు ఫలిస్తున్నామో అర్థం చేసుకోవాలా. వాక్యాలు నేర్చుకుంటే కాదు, పాటలు పాడితే కాదు, నాలాగా మైకులు తీసుకొని 2 గంటలు దంచి కొడితే కాదు. ఫలములు పొందుతాం మనం అందరం. కనుక బోధించే నేను, నా బోధ వినే మీరందరూ కూడాను దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించాలి.